ఒకప్పుడు పని కోసం తప్పించారు. ఆర్డర్లు లేక ఆదాయం లేక కుదేలైన నేతన్నలకి భరోసానిస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద భారీ స్థాయిలో చీరలను ఆర్డర్ ఇవ్వడంతో సిరిసిల్ల నేత కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక 8 నెలల పాటు చేతి నిండా పని ఉంటుందని చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలకు ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ రావడంతో కొంతకాలంగా సిరిసిల్ల చేనేత నేతన్నల జీవితాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ముగింపు లభించినట్లు కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల యూనిట్లలో చీరల తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటి నాణ్యత గతంలో నేసిన చీరల నాణ్యత కంటే ఈసారి మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. చక్కటి డిజైన్లు, పట్టు వర్క్ తో కూడిన చీరల్ని తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న 270 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించడంతో పాటు కొత్తగా ఆర్డర్ ఇవ్వడంతో ప్రభుత్వంపై నేతన్నలకు విశ్వాసం పెరిగింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల సభ్యులకు 2 చీరల్ని పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. మొదటి చీర పంపిణీ చేసేందుకు సిరిసిల్లలో 131 మ్యాక్స్ సొసైటీ పరిధిలోని 16,424 పవర్ లూమ్స్ కు 4,30,00,000 మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్ జనవరి, మార్చి నెలల్లో 2 దశల్లో ఇచ్చారు. మొదటి దశలో 2,12,00,000 మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్ కు ఇప్పటి వరకు సిరిసిల్ల చేనేత సొసైటీ నుంచి 50,55,000 మీటర్ల ఉత్పత్తి పూర్తి చేశారు. ఆగస్టు 15 నుంచి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న కాలంలో ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల నుంచి ఆర్డర్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్డర్తోనే ప్రతి కార్మికుడికి ప్రతి వారం 4 నుంచి 5,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇందిరా మహిళా శక్తి పవర్ మీద చీరలు ఇచ్చారు. దీని మీద ఉపాధి కలుగుతుంది మంచిగానే. వారానికి ఇంచుమించు 4,000-4,500 నుంచి వస్తుంది. మంచిగా నడుపుకుంటే ఇక కూడా ఎక్కువ కూడా వస్తుంది. కాకపోతే 6 సంవత్సరాలతో మాకు 4,500 దాకా వస్తుంది. ఈ 1 ఇయర్ లేకుండా ఇప్పుడు ఈ 3 నెలల సంది కొంచెం ఉపాధి కలుగుతుంది. ఆర్డర్ ఎనీ టైం ఉంటే మాకు ఇది చాలా బాగుంటుంది. ఎప్పటికి ఉంటే అట్లా ఎప్పటికి ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు తెప్పించింది. ఇప్పుడు ఉపాధి మంచిగా చాలా బాగా జరుగుతున్నది. రోజుకు 500, 800 ఇట్లా అవుతుంది. ఇప్పుడైతే కరెంట్ ఉంటే, ఈ కరెంట్ లేకపోతే జర ఇబ్బంది అవుతుంది. సిరిసిల్ల పవర్ లూమ్స్ ను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించి ఆదుకుంటామని చెప్తున్నారు. మాకు పని కల్పించాలని పని ఏదైతే మొదటి నుంచి కూర్చున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్ లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మిక మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించని చెప్పినటువంటి సంతోషాన్ని వెలిగిస్తుంది. ప్రతి సొసైటీ పరిధిలో ఉన్న పవర్ లూమ్స్ పూర్తి స్థాయిలో చీరల ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పునరుజ్జీవానికి ఇది మొదటి అడుగుగా భావిస్తున్నారు నేతన్నలు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కార్మికులు ఆసక్తిగా ఉన్నారు. తమకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నేతన్నలు.